భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలు సాధారణ తర్కం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. అనేక భారతీయ సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా పరిగణిస్తున్నప్పటికీ దాని వెనుకున్న సైన్స్ కూడా ఉంది అంటున్నారు. అప్పటి సాంప్రదాయాలకు ఇప్పుడు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఉన్న కొన్ని సాంప్రదాయాల వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులో మొదటిగా నేలపైన కూర్చొని భోజనం చేయడం. మీరు నేలపై కూర్చొని తినేటప్పుడు మీ శరీరంలో కొంచెం కదలిక వస్తుంది. మీరు తినడానికి ముందుకు వెళ్ళి దాన్ని నమిలే సమయంలో అసలు భంగిమకు తిరిగి వెళ్తారు. ఇలా పునరావృత కదలిక ఉదర కండరాలను సక్రియం చేస్తుంది. ఇది పొట్టలో ఆమ్లాల స్రావాన్ని పెంచి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీనికి విరుద్ధంగా నిలబడి తినడం వల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ వంటి అసౌకర్యాలకు మీ అనారోగ్యానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ కూర్చొని తినడం వల్ల ఎంత సైన్స్ ఉందో. తర్వాతది మట్టి పాత్రలో వంట. మట్టి పాత్రలో వంట చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది నూనెని నిలుపుకుంటుంది, ఆహారాన్ని తేమనిస్తుంది. కాబట్టి అదనపు కొవ్వును జోడించకుండా ఆహారాన్ని రుచిగా మారుస్తుంది. మట్టి కుండల్లో వేడి సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, సల్ఫర్ వంటి సూక్ష్మ పోషకాలను గ్రహిస్తుంది. ఈ సూక్ష్మ పోషకాలు మీ శక్తిని స్థాయిని సంపూర్ణంగా మెరుగుపరుస్తాయి, నీరసానికి పరిష్కారాలను అందిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మట్టి కుండలో వంట మీకు ఎంత మంచి చేస్తుందో. ఇక తర్వాతది ఉపవాసం. హిందువుల్లో చాలా ఎక్కువగా కనిపించే ఈ ఉపవాసం అనే దాని వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది రక్తపోటును మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఇతర ప్రయోజనాలతో పాటు కడుపులో మంటను తగ్గిస్తుంది. ఉపవాస సమయంలో శరీరం నుంచి అనేక విషయాలను బయటికి పంపడంలో శరీరం సహాయం చేస్తుంది. విష పదార్థాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. ఉపవాసం ద్వారా జీర్ణ అవయవాలు విశ్రాంతి పొందుతాయి, అన్ని శరీర యంత్రాంగాలు శుభ్రపడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉపవాసం వల్ల మనకి లాభాలు. ఇక తర్వాతది బియ్యపు పిండితో రంగోలి. హాని చేయని కార్యకలాపంలా అనిపించినప్పటికీ దీనికి గొప్ప అర్థం, గౌరవం ఉంది. ప్రకృతితో అనుసంధానం కావడానికి ఇది ఒక గొప్ప మార్గం. భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డననుకుని ముగ్గులేయడం చాలా మంచిది. రంగోలి వేసేటప్పుడు మీరు వేసే భంగిమ వెన్నుముక్కను బలపరుస్తుంది. నడుము, తుంటికి ఇదొక మంచి వ్యాయామంలా పనిచేస్తుంది. దీనివల్ల మీ నడుము, వెన్నుముక్క భాగం చాలా బలపడుతుంది. మీకు వెన్నునొప్పి, నడుము నొప్పి అనేవి రాకుండా చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి దానికి సైన్స్ ఉంది. ఇంకా మనం లేడీస్లో ఎక్కువ చూసేది చెవి కుట్టించుకోవడం. హిందువుల్లో చాలా ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. చెవులు కుట్టడం మెదడు అభివృద్ధికి, పునరుత్పత్తి, ఆరోగ్యానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈ కుట్లు మెదడు కుడి, ఎడమ అర్ధగోళాలకు కలిపే చెవి లోబ్స్లోని మెరిడియన్ పాయింట్ను సక్రియం చేస్తుంది. చెవి లోబ్స్ కుట్టడం చుట్టుపక్కల నరాల ప్రాంతాలను ప్రేరేపితమవుతాయి. ఇది శరీరం ద్వారా శక్తి ప్రవాహాన్ని పంపుతుంది. ఇది శరీర విధులను, అంతర్గత అవయవాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా హిందూ సాంప్రదాయాల వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో, ఎన్ని మందికి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కానీ ఈ రోజుల్లో మనం చాలామంది హిందువుల్లో వెస్ట్రన్ కల్చర్ అలవాటు అవుతుంది. ఎవరు ఇంటి ముందు ముగ్గులేయడానికి మట్టి కూడా ఉండట్లేదు. చాలా వరకు సుఖాలకి అలవాటు పడుతున్నారు. ఫ్రెండ్స్, మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. పరాయి దేశస్తులు వచ్చి మన మతం గురించి మన మతంలో మారుతూ ఉంటున్నారు. మనం చూస్తే వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడి మన సాంప్రదాయాలన్నీ గాలికి వదిలేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.